సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వాయిస్ ఎలా వస్తుంది అనేది. ఎందుకంటే కొత్త మైక్ కొన్నాను నేను. సో ఈరోజు వీడియో ఏంటంటే, మన చిరంజీవి గారి బర్త్డే వస్తుంది కాబట్టి దాని గురించి అయితే ఒక మంచి ఎడిటింగ్ చేశాను అనమాట. సో ఎలా చేయాలంటే సింపుల్గా చూద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ తీసుకొని ఇక్కడ మీకు ఇమేజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏం చేస్తున్నానంటే 77 డన్ 32 పెడుతున్నానండి. పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనం ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ నేను ఎడిట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే నేను ఇది తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత మన కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో ఏం చేస్తున్నానంటే -15 పెట్టుకున్నానండి. 15 కంటే ఎక్కువ తక్కువద్దండి. తర్వాత వచ్చేసరికి ఇది 62 పెట్టుకోండి, ఎక్కువ తక్కువద్దు. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి ఇది -31 పెట్టుకోనండి, ఎక్కువ వద్దు అటు తక్కువ వద్దు అనమాట, చూసుకొని పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి దీనికి ఏం చేస్తానంటే ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇది ఉంటుంది అనమాట, రిలీజ్ అని. దీంట్లోకి తీసుకుని ఇలా పెద్ద చేసుకోండి, మనకి దీంట్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీంట్లో ఏం చేస్తానంటే దీన్ని తీసుకున్నానండి. తీసుకుంటే ఎలా ఉంది ఇది తీసుకున్న తర్వాత ఇది బాగా ఫుల్ హెచ్డీలో ఉందండి, చూసుకోవచ్చు మీరు కూడా. తర్వాత వచ్చేసరికి దీనికి లేయర్ లాక్ వేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే సాచురేషన్ 0. ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక ఇట్లా పెట్టుకోండి, మీరు ఎంతకాలం అది పెట్టుకోండి. అయితే ఒక 58 పెట్టుకున్నానండి, ఎందుకంటే నాకు డార్క్నెస్ కావాలనిపించింది. సో ఒక 58 సరిపోతుంది నాకైతే, ఎక్కువ తక్కువ వద్దు, సరిపోయింది నాకైతే. తర్వాత వచ్చేసరికి ఇది ఒకటే 36 పెట్టుకోనండి, 37 కంటే ఎక్కువ తక్కువద్దు. సో మనకేంటంటే నీట్గా రావాలనిపించింది నాకైతే. సో దీన్ని మీరు దీనికే కాకుండా మీరు దీనికైనా ఉపయోగించుకోవచ్చండి. సో నేను జస్ట్ ఏంటంటే ఎడిటింగ్ కోసం కాబట్టి మనకి ఈ టైప్ చేశాను అనమాట. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు దీంట్లోకి వెళ్తున్నాను. వెళ్తే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. నేనైతే ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నా, కొన్ని ఇమేజెస్ తీసుకున్నానండి. సో ఆ ఇమేజెస్ ఏంటంటే మీకు తెలుసు అనమాట, నేను తమిళనాడులో కొంచెం ఇచ్చాను కదా. సో ఆ ఇమేజెస్ అనమాట, చూడండి నేను తీసుకుంటున్నాను. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటానండి. సో అదైతే తీసుకున్నాను చూడండి, ఇక్కడక్కడ ఉండాలి అది. చేతి కూడా ఛానల్ అవుతుందండి. సో దాన్ని తీసుకుంటున్నాను నేనైతే. ఇక్కడే ఉండాలి. చిరంజీవి గారు దగ్గరకు వచ్చాము మనం అయితే. నేను లాస్ట్ ఇయర్లో చేద్దాం అనుకున్నా కానీ ఆ ఇయర్లో నాకు కొంచెం టైం కుదరక చేయలేకపోయాను అనమాట. సో ఆ ఇమేజెస్ని మళ్ళీ యూజ్ చేసి చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఉండాలి అది. దీంట్లో లేదు, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ లేదు, చూపిస్తుంది చూడండి మీకైతే. అది సోఫాలో కూర్చున్నట్టుగా ఉంటుంది ఫోటో అనేది. ఒకటేమో సోఫాలో కూర్చున్నట్టుగా ఉంటుంది, ఒకటేమో నుంచున్న డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది, ఒకటేమో మనకి దాంట్లో నుంచి అంటే డిఫరెంట్ తీసుకున్నాను అనమాట. అది ఎక్కడెక్కడే ఉండాలి. ఇక్కడైతే లేదనమాట అది. సో నేను పక్కా తీస్తున్నానండి, నేనైతే ఇలా వీడియోస్ ఫాస్ట్ చేస్తున్నాను. సో తీసుకున్నాం ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత సో ఇలా వస్తాయన్నమాట మనకి, చూడండి. ఒక అతను అంటున్నాడు ఏమనంటే, బ్రో ఇంత లేట్గా చేస్తున్నారు ఏంటి బ్రో, ఎవరు చూస్తారు మీ వీడియోస్ అన్నారు. నేను ఒకటే అన్నాను, నో ప్రాబ్లం బ్రో అని. అతను ఏమన్నా తెలుసా, మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నా అన్నాడు. ఏంది నేను మాట్లాడితే నేను అన్సబ్స్క్రైబ్ చేస్తా అంటున్నారా? ఓకే చేసుకోండి, ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేసి మీకు ఇంత గంటల కష్టపడి చేస్తూ ఇస్తుంటే మీరు ఆఫ్టర్ ఆల్ ఒక 10 మినిట్స్ వీడియో చూడలేకపోతున్నారు. నేను ఎంతకని నేను ఏం చెప్పలేను అనమాట. ఆఫ్టర్ ఆల్ 10 మినిట్స్ వీడియోస్ ఎందుకు చూడలేకపోతున్నారు? మీకే అంత కష్టంగా ఉంటే నేను గంటలు చూసి ఎడిట్ చేసి సర్చింగ్ చేసి ఇంకా చాలా ఫాంట్స్ యాడ్ చేసుకొని రిమూవ్ చేసుకొని ఎన్ని చేస్తున్నా మాకు ఎంత ఉండాలండి? ఒకటే మాట, ఎంత ఉండాలి చెప్పండి, మీరే చెప్పండి. అతను కామెంట్ చేసినానికి ఆయనకే తెలియాలి, అర్థమవుతుంది కదా. సో నేను అంత కష్టపడి చేసి రిమూవ్ చేసి ఎడిట్ చేసి అది కూడా మళ్ళీ ఫుల్ హెచ్డీ. మీకు ఫోటోషాప్లో ఫుల్ హెచ్డీ కూడా దొరకవండి, కానీ ఫుల్ హెచ్డీ చేస్తున్నాను. వాళ్ళు ఫుల్ హెచ్డీ దొరకపోయినా వాటిలో ఆయిల్ పెయింటింగ్ కొట్టేసేస్తున్నాను మీకు. నేను అలా కాకుండా నీట్గా చేసేస్తున్నా అన్నమాట. దానికి మీరేమన్నారు చెప్పండి, మీరే చెప్పండి. సో ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి పెట్టండి, ఓకేనా. సో నేను న్యూ టెస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఫాంట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక ఇది చూస్తున్నానండి, ఇండస్ట్రీ సముద్రానికి వెళ్ళడంతో ఇండస్ట్రీకి చిరంజీవి గారు అందు అని చిన్న కొటేషన్ చూస్తున్నాను. సో ఈ కొటేషన్ అయితే మనం మామూలు ఫాంట్లోనే యాడ్ చేసుకుందాము. సో నేను కర్ణాటక ఛానల్ కూడా చేశానండి, చూసుకోవచ్చు మీరు కూడా. కర్ణాటక భాషలో
సో ఆ ఛానల్ కూడా చూడండి, సపోర్ట్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ దాంట్లో పెడుతూ ఉంటాను. సో దాంట్లో ఏంటంటే మనకి ఎక్కువ మా సబ్స్క్రైబర్లు ఎక్కువ మన కర్ణాటక నుంచి వస్తున్నారని అర్థం ఫ్రెండ్స్, అందుకని చెప్పి దాంట్లో చేస్తాను అనమాట. సో నేనైతే దీంట్లో ఏదైనా ఫాంట్ తీసుకున్నాను అనుకుంటున్నాను. దీంట్లో ఏదో ఫాంట్ అయినా మంచిగా ఉంటుంది, నాకైతే ఏ ఫాంట్ తీసుకున్నా కానీ బాగుంటుంది అనమాట. సో అనేక ఫాంట్లోనే మంచిగా తీసుకున్నాను, అనేక ఫాంట్ చేసినాను. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఒక 2 స్టైల్లో పెట్టేసుకున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఒకటే చదువుతున్నాను కదా, మీకు ఇబ్బందిగా ఉంటే వీడియో స్కిప్ చేసేసి కింద మీకు ఉంటాయి తీసుకొని వెళ్ళిపోండి. మీరు ఇంకా ఆలోచించమాకండి, తిట్టుకోమాకండి, ఓకేనా. సో నేనైతే మీకోసం అయితే పెట్టట్లేం లేదు, నా కోసం చూసేవాళ్ళు అంటే ఎడిటింగ్ చేసుకున్న వాళ్ళు చాలామంది నాకు కామెంట్ చేశారనమాట. సో నేను నెక్స్ట్ ఒక త్వరలో వీడియో కూడా చేస్తాను, నా నుంచి ఇన్స్పైర్ అయిన వాళ్ళ గురించి వీడియో చేస్తాను, ఛానల్ పెట్టిన వాళ్ళ కోసం కూడా. సో అది కూడా చూడండి మీరైతే కావాలనుకుంటే. సో చాలామంది ఏంటంటే నన్ను ఇన్స్పైర్ అయ్యి చాలామంది వీడియో చేస్తున్నామని చాలామంది చెప్పారు. అలాగనమాట, మీరు వీడియో లేట్ అవుతుంది స్కిప్ చేసి వెళ్ళిపోండి. నేను ఒకటే మాట చెబుతున్నాను, మింగేయండి. ఒకటే మాట చెబుతున్నాను కదా, మింగేయండి. ఎందుకంటే నేను నేర్చుకోలేకుండా ఖచ్చితంగా నేర్చుకోండి, ఓకేనా. సో తర్వాత వచ్చాక నేనైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫాంట్లు అయితే నాకు అక్కడ ఉన్నాయి కాబట్టి దీంట్లో మంచి ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో దీంట్లో ఏ ఫాంట్ యాడ్ చేద్దామంటే రంబా ఫాంట్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను. రంబా ఫాంట్ అయితే వచ్చిందన్నమాట. సో ఈ రంబా ఫాంట్ కూడా పెట్టుకున్న తర్వాత నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. సో నచ్చిన కలర్ అంటే ఏది పడితే అది తీసుకోమాకండి, చూసుకోండి. మనకి కలర్ కాంబినేషన్ అయితే మస్ట్ అండ్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్లో మనకి ఎడిటింగ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఎలా పడితే ఎలాగ చేసేసుకొని వెళ్ళిపోతే ఎడిటింగ్ అనేది రాదనమాట. సో చూసుకొని చేసుకోవాలి మీరు కూడా. తర్వాత వచ్చాక నేను ఎన్ని తీసుకున్నాను కదా, తర్వాత వచ్చరికి కొంచెం ఇక్కడ మనకి స్పేస్ అనేది ఎక్కువ వచ్చిందన్నమాట. దానికి ఏం చేయాలంటే దిగులు తీసుకొని సో నేను కొంచెం ఇలా తగ్గించుకున్నానండి, మనకి ఏ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని ఏం చేస్తాను, పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకొని మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకొని దీన్ని డాల్కేట్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీంట్లో ఏం చేస్తానంటే పుట్టినరోజు శుభాకాంక్షలు అని చేస్తున్నాను. సో దీనికి ఏంటంటే ఫాంట్ కాదు కాబట్టి దీనికైతే ఫాంట్ అయితే అప్లై కాలేదు. ఈ ఫాంట్కి ఏంటంటే మనం దుర్జెట్టి ఫాంట్ కానీ ఆ విధంగా ఉన్న ఫాంట్ అయితే యాడ్ చేద్దాము. సో దీని అయితే పెద్ద చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత వచ్చరికి దుర్జెట్టి ఫాంట్ అయితే యాడ్ చేద్దాం. చూడండి, దుర్జెట్టి ఫాంట్ ఇక్కడే ఉండాలి. సో అన్నీ ఎక్కువ ఫాంట్లు ఉన్నాయి మన దగ్గర, చాలా దూరం అయిపోయింది. సో తెలుగు ఫాంట్ అయితే చాలా దూరంగా ఉన్నాయి. ఇక్కడే ఈ ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి ఏదైనా మంచి కలర్ తీసుకోనండి. సో నేనైతే ఈ కలర్ తీసుకున్న తర్వాత దీనైతే ఆఫ్ చేసుకున్నాను. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట, నాకు నచ్చలేదు. సో మళ్ళీ ఏం చేస్తానంటే దీనికి వెళ్ళి ఎనేబుల్ చేసుకొని సో దీన్ని ఏం చేశానంటే నార్మల్ కలర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. నేనైతే ఒక ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నానండి, మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీరు అడగొచ్చు, బ్రో మీరు తమిళలో చేసింది దీంట్లో చేసింది చాలా డిఫరెంట్గా ఉంది. సో మనం ఇప్పుడు దానిలో చేయాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడు చేశాను కాబట్టి దాన్ని. తర్వాత వచ్చేసరికి ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫొటోస్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మనం ఫొటోస్ కూడా యాడ్ చేసుకున్నాను చూడండి. సో మనం ఫొటోస్ యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. రీసెంట్గా వెళ్ళిన తర్వాత నేను సేవ్ చేసి పెట్టుకున్న ఇమేజెస్ యాడ్ చేసుకున్నాను ర్యాండమ్ కోసం. సో ఇలా బిల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఎంతకాలం చూసుకొని పెట్టుకోండి ఇప్పుడైతే. సో తర్వాత వచ్చేసరికి నేనైతే చిరంజీవి గారి ఇమేజ్ అయితే కొంచెం అది పేరు అనేది కొంచెం టైట్ అనేది ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. దీన్ని లాక్ వేసుకొని దాన్ని ఇలా చిన్నది చేసుకున్న తర్వాత మీకు అట్లాగలా అట్లా పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా చేయాలని అది రూల్ ఏం లేదు. సో నేనైతే మన ఛానల్లో వీడియోస్ చూసి మీ ఛానల్లో కాపీ చేసి పెట్టుకున్నారు ఫ్రెండ్స్. నేనైతే జస్ట్ మాట్లాడను కాపీరైట్స్ అయితే పెట్టేస్తాను, ఓకేనా. కాపీరైట్స్ అయితే పెట్టేస్తాను. సో ఇప్పటికైతే 3 పెట్టాను, వాళ్ళు నేను పేరే చెప్పదలుచుకోలేదు. సో ఆల్రెడీ నేను పెట్టేశాను, నేను పేరే చెప్పదలుచుకోలేదు. సో ఒకసారి చూసుకోండి మీరు కూడా. సో మీకు ఇంకొక 3 నెలల్లో మీకు అయితే కాపీరైట్స్ అయితే పడతాయి. సో ఎందుకు బ్రో మీకు కాపీరైట్స్ పెడతాను అనొచ్చు. సో నేను చాలామందికి నేను ఫస్ట్ నుంచి కాపీ చేయకుండా వాడుకుంటూ వస్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా చేసుకున్నారు మీకు లక్షల్లో కొద్ది వ్యూస్ వస్తున్నాయి. సో నాకు అలా రావడం నాకైతే ఇష్టం లేదనమాట. సో మీరు కూడా సొంతంగా డెవలప్ చేసుకోవడానికైతే అవకాశం ఉందన్నమాట, చేసుకోండి. సో దాన్ని మీరు డిఫరెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే ఏమంటలేదు, మీరు డిఫరెంట్ చేసుకోండి. అంతేగాని నా వీడియోస్ని చూసి నా వీడియోస్ని కాపీ చేస్తే నాకు మండిద్ది అనమాట, ఎక్కడో మండిద్ది, చెప్పాను కదా మాకు ఎక్కడో మండిద్ది. సో మీరు కూడా సింపుల్గా ఎడిటింగ్ చేసుకునే అవకాశం అనమాట. తర్వాత వచ్చాక నేను తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఈ కలర్ పెట్టుకోండి. నాకైతే షార్ట్ అనేది కొంచెం అప్లై చేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తాను కొంచెం చిన్న చేసుకున్న తర్వాత ఇలాగ వస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. సో దీంట్లోకి వచ్చి ఎనేబుల్ చేసుకోండి. ఇలాగ వచ్చేసరికి మనకి రేడియస్ అని ఉంటుంది, రేడియస్ కొంచెం ఇలా తగ్గించుకోండి, మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి దీన్ని
లెఫ్ట్ అనేది కొంచెం ఇలా పెంచుకున్నాను, కొంచెం లైట్గా ఎక్కువ తక్కువద్దు. సో తర్వాత వచ్చేసరికి ఎన్ని పెంచుకున్న తర్వాత కింద బాటమ్ అనేది తగ్గించుకున్నాను. తర్వాత వచ్చేసరికి పైన టాప్ అనేది కొంచెం తగ్గించుకున్నానండి. సో మనకి ఏంటంటే ఓన్లీ ఆ పేరు ఒకటే కొంచెం హైలైట్ కావడం కోసం ఇలా పెట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చి ఓపెన్ తగ్గించుకొని పెట్టుకోండి, మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడికల్లా చూసుకొని పెట్టుకొని ఇలా పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసరికి మీకు తోరణాలు అయితే ఇస్తాను ఫ్రెండ్స్, తోరణాలు కూడా మీరు తీసుకోండి. చూడండి, లాస్ట్లో చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను లాస్ట్లో చూడమన్నానంటే సో మీకు ఎలా చేసాను అనేది మీకు అర్థమవుతుంది, మీకు కూడా ఛానల్ పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత వచ్చేసరికి నేనైతే దీంట్లోకి వెళ్తున్నాను, ఫోటో రూమ్లోకి వెళ్ళాను. దీంట్లో ఏంటంటే దీంట్లోకి వచ్చిన తర్వాత నేనైతే బ్లర్ ఇది ఇస్తానమాట. సో దీన్ని తీసుకోండి. నేనైతే అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, కానీ మీరు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే నేనైతే ఒప్పుకోను. నేను ఖచ్చితంగా కాపరేట్స్ పెడతాను. మళ్ళీ చదువుతున్నాను, కాపరేట్స్ ఖచ్చితంగా అయితే వస్తున్నాయి, చూసుకోండి. మీకు అర్థం కాదు, తర్వాత అర్థమైతే 3 నెలల తర్వాత వస్తామని చెప్పి నాకైతే యూట్యూబ్లో రిపోర్ట్ పెట్టినప్పుడల్లా 3 నెలల తర్వాత వస్తాయన్నమాట మీకు అయితే. ఎందుకంటే అది తీసుకోవాలి కదా, ఎందుకు పెట్టారు ఏందనేది. తర్వాత మీకే వస్తాయన్నమాట కాపరేట్స్ అనేది, చూసుకొని పెట్టుకోండి మీరైతే. తర్వాత వచ్చరికి నేనైతే దీన్ని కొంచెం పైకి అనుకున్నాను. తర్వాత వచ్చరికి దీనికి ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఇక్కడ మనకి 3D రొటేట్ ఉంటుందండి, 3D రొటేట్ ఉన్నాయి, దీంట్లో చేసుకోండి. దీన్ని ఇలాగ అనుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. దీన్ని పెట్టుకున్న తర్వాత దీన్ని పెట్టుకున్నాను. సో నాకైతే ఇలాగ వచ్చి సరిపోయింది. తర్వాత వచ్చరికి చిరంజీవి గారి కంటే కింద పంపించుకోండి. చూడండి, నేను ఫుల్ ఫోటో ఉంది కదా, దాని కింద పంపించిన సరిపోయింది. సో నాకైతే సరిపోయింది అనమాట. తర్వాత వచ్చరికి దీనికైతే బార్డర్ యాడ్ చేసుకోండి, మంచిగా అనిపిస్తుంది, లుక్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట, బ్యానర్ లుక్లో వస్తుంది. నేనైతే ఇలా పెట్టుకున్నాను. తర్వాత వచ్చరికి ఇలా పెట్టుకున్నాను, దీనిలో 0 పెట్టుకున్నాను, స్టోక్ ఇచ్చుకున్నాను, వైట్ కలర్ అయితే ఇచ్చుకున్నాను. వైట్ కలర్ ఇచ్చుకున్న తర్వాత మీకు ఎంత కలర్ చూసుకొని స్ట్రోక్ అనేది. సో నాకు 3 సరిపోయింది. తర్వాత వచ్చరికి ఇద్దరు చిరంజీవి గారికి కింద తీసుకున్నాండి, సరిపోతుంది, ఎక్కువ తక్కువద్దు. చూడండి, సరిపోయింది, నాకైతే సరిపోయింది. సో మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట. ఈ టైప్ వచ్చిన తర్వాత నాకు చిరంజీవి గారు ఇక్కడ ఫుల్ ఫుట్ అనేది కొంచెం హైలైట్ కావాలనిపించింది. కొంచెం ఏం చేశానంటే ఫ్రంట్ సైజ్ స్మూత్నెస్ బ్లర్ రేట్ తీసుకున్న తర్వాత ఇక్కడ టచ్ చేశానండి. టచ్ చేస్తే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. దీన్ని ఏం చేస్తాను, కొంచెం చిన్న చేసుకున్న తర్వాత ఎంత చిన్నగా అంటే మన షూస్ సరిపోయిన చిన్నది వేసుకుని తర్వాత వచ్చరికి ఓపాస్ తగ్గించుకున్నానండి. తగ్గించుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే చిరంజీవి గారు కాళ్ళకి వెనక్కి పెట్టుకోండి, సరిపోతుంది, ఎక్కువ తక్కువ. చూడండి, నేను పెట్టుకున్నాను చూడండి, సరిపోయింది. నాకు ఎక్కువ తక్కువదండి, మనకి ఏంటంటే కాళ్ళ కింద ఉన్నట్టు చూసుకోవాలంటే. తర్వాత వచ్చి ఇది ఇలా అనుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్లో వచ్చిందన్నమాట. సో వీడియో అయితే ఇది గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.